వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించాయి. మాటల మాంత్రికుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని సంపాదించుకున్న ఆయన తన దర్శకత్వ ప్రతిభతో చాలా సినిమాలను సక్సెస్ఫుల్ గా విజయ తీరాలకు చేర్చాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు వెంకటేష్ ను హీరోగా పెట్టి ఒక కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో తొందరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మేకర్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ తో అంతకు మించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరోసారి ఈ క్రేజీ కాంబో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసేందుకు కథ కూడా సిద్ధంగా ఉందని ఫిలిం వర్గాల నుంచి టాక్. అలాగే దీనిపై జూన్ నెలలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లుగా భారీ టాక్ వినిపిస్తుండడంతో వెంకటేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇప్పటికే నువ్వు నాకు నచ్చావు సినిమా వచ్చిన విషయం తెలిసిందే. 2001లో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు చూసినా కూడా ఆడియన్స్ కి ఓ ఫ్రెష్ ఫీల్ ని ఇస్తుంది. అలాంటి ఈ కాంబో మరోసారి రాబోతుందనే వార్త వైరల్ కావడంతో మరో బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ మూవీలో సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తారని తెలుస్తుంది. ఇదే నిజమైతే మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ జానర్ లోనే మూవీ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బన్నీతో త్రివిక్రమ్ మైథలాజికల్ సినిమాకి కాస్త బ్రేక్ పడినట్లు తెలుస్తుంది. అటు త్రివిక్రమ్ కూడా స్క్రిప్ట్ వర్క్ కోసం టైం తీసుకునేలా ఉన్నందునే ప్రాజెక్టు ఆలస్యమైంది. ఈ క్రమంలోనే ఆయన వేరే ప్రాజెక్టు మీద ఫోకస్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా వెంకటేష్ తో మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు సంక్రాంతికి వస్తున్న సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు వెంకటేష్. ఆయన నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ రానా నాయుడు కూడా జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంతో తన తర్వాత ప్రాజెక్టులపై వెంకీ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ తో మూవీకి ఓకే చెప్పగా త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.